From MPC2. Firstly, I on behalf of Srivani Junior College thank police Kala Brindashala because వాళ్ళు ఎన్నోసార్లు స్పీచెస్ విన్నాము మరియు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విన్నాము. కానీ పాటతో మరియు వాళ్ళ ప్రదర్శనతో మనందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఐ థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో కళాజాతా నిర్వహించారు. కళా బృందం సభ్యులు విద్యార్థులకు డ్రగ్స్, షీటింగ్, డయల్ 100, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కళా బృందం యొక్క సింగర్స్ వీళ్ళు కానివ్వండి పాటల రూపంలో చక్కని విషయాలు చెప్పేశారు. అయితే ఈ మధ్యలో గమనించిన విషయం ఏంటంటే ఒక చిన్న మోరల్ స్టోరీతో ఒక బాబు చిన్నప్పుడే తన పక్కింటికి వెళ్ళేసి ఒక చిన్న స్పూన్ దొంగతనం చేసుకొస్తే వాళ్ళమ్మ ఏమన్నదంటే, అరే నువ్వు తీసుకొచ్చినప్పుడు వీళ్ళకు సమాచారం అందించాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఉంటుంది, మర్చిపోతామా? ఓకేనా? వీళ్ళందరూ కూడా మరొకసారి పదవి తెలియజేస్తూ సార్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఒక 2 నిమిషాలు వీళ్ళకి. ఈరోజు మన శ్రీవాణి కళాశాలలో రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున పోలీస్ కళా బృందం నిర్వహించినటువంటి కార్యక్రమము, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన కాలేజీలో సజెస్ట్ చేసినటువంటి సుల్తానాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ సార్ గారు, అదేవిధంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి, అదేవిధంగా నాతోటి ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందానికి, ముఖ్యంగా విద్యార్థులకు మధ్యాహ్న శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ కళాబృందం ఆధ్వర్యంలో మన డిగ్రీ మరియు పీజీ కాలేజ్లో కూడా ప్రోగ్రాం జరగడం జరిగింది.
అప్పటి నుంచి అంటే ఎంత అవేర్నెస్ కల్పించడానికి పోలీసు వాళ్ళు కృషి చేస్తున్నారంటే, వాళ్ళు మన రక్షణ కల్పించడానికి చేస్తూ వాళ్ళు ప్రాథమికంగా కోరుకునేది ఎప్పుడు అంటే, నేరం జరిగినాక శిక్ష వేయడం ముఖ్యం కాదు, నేరం జరగకుండా చూడాలనేదే వారి యొక్క తపన. ఆ నేరం జరగకుండా ఉండడానికి చేసే తపనలో భాగంగా ఈ కళా బృందం ప్రతి కళాశాలకు, ప్రతి విద్యార్థికి, ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు వెళ్ళి చేయడం జరుగుతుంది. వారు పాటల రూపంలో అంటే ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గంజాయి మత్తులో పడితే వెంట మీరు, గంజాయి మత్తులో పడితే వెంట మీరు, మీ ప్రాణాలకు గెలారు. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంటే దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంటే దూరం ఉండాలన్నా. గంజాయిని సేవిస్తే గంజాయి సేవించిన మొత్తం సంగతి మన నరాల వ్యవస్థ సంకైపోయిందంటే మన శరీరంలో ప్రతి అవయవానికి రక్త ప్రసరణ బంద్ అయిపోతుంది. తద్వారా ఏమైతుంది, మన శరీరంలో కూడా రకరకాల అనారోగ్యాలు మొదలవుతూ ఉంటాయి. గంజాయిని సేవిస్తే ఆధీనము కోల్పోతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేటి బాలులే రేపటి బాలు భారత పౌరులు. ఫస్ట్ కాన్సెప్ట్. ఏదైనా కానీ టీచర్ చాలా గొప్పవాడు. ఆ టీచర్ చెప్పిన చదివే ఈరోజు ఈ స్టేజ్కి మా అందరికీ తీసుకొస్తే మీకు కూడా తీసుకొస్తాయి సమాజంలో కూడా. రెండవది, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంత ముందు గతంలో పనిచేశాను. ఇదే సుల్తానాబాద్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నాది. తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాను. అందులో ఇక సుల్తానాబాద్ నాకు గర్వకారణం. రెండవది ఏంటంటే, పిల్లలు ఇప్పుడు మీరున్న మెయిన్ ఏంటంటే సబ్జెక్టు, మనం కాలేజీకి పోయినాము, ఏం చదువుకున్నాము, మాకు తెలియని డౌట్స్ ఏమున్నాయి, ప్రిన్సిపాల్ కానీ మన యొక్క సబ్జెక్ట్ లెక్చర్స్ అని తెలుసుకోవాలి. అండ్ ఎగ్జామ్ చదువుకొచ్చి మంచి తెలుగుతాను, కష్టం చదువుకుంటే పాస్ అవుతారు. ఇంటర్మీడియట్ లైఫ్ ఈజ్ డేంజరస్ లైఫ్ అంటే ఇది మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు అదే డిగ్రీ పిల్లలు తప్పులు చేయరు, ఇంటర్మీడియట్ పిల్లలే తప్పు